హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో అన్నోన్ ఫ్యాక్ట్స్ అండ్ డైలీ వాడే వస్తువులు దాని గురించి మనకు ప్రాపర్గా తెలియదు, అవేంటో తెలుసు. ఫ్యాక్ట్ నెంబర్ 1. మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా, ఇంట్లో వాడే గ్యాస్ సిలిండర్స్ ఎప్పుడు రెడ్ కలర్లోనే ఎందుకుంటాయి? మనం ఇంట్లో వాడే గ్యాస్ ఫ్లేమబుల్ గ్యాస్ కాబట్టి దానికి రెడ్ కలర్ వేస్తారు. అంతే కాకుండా టాక్సిక్ గ్యాస్ని ఎల్లో కలర్, ఆక్సిడైజింగ్ గ్యాస్ని బ్లూ కలర్లో చూపిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. మన డైలీ లైఫ్లో ఉపయోగించే నెయిల్ కటర్ని నెయిల్స్ తీసుకొని పక్కన పడేస్తాం, కానీ అందులో ఉన్న వీటి గురించి మనకి ఎప్పుడు తెలియదు. అందులో ఉండే దాన్ని బాటిల్ ఓపెనర్ లాగా యూజ్ చేయొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 3. సమ్మర్లో మనం తెగ వాటర్ మిలాన్ని తింటూ ఉంటాం. అలా ఏ వాటర్ మిలాన్ పడితే ఆ వాటర్ మిలాన్ తింటే మన ప్రాణానికి ప్రమాదకరం. వాటర్ మిలాన్ రెడ్గా అండ్ స్వీట్గా ఉండడానికి ఎరిథ్రోసైన్ అనే ఇంజెక్షన్ని వాటర్ మిలాన్లోకి ఇంజెక్ట్ చేస్తారు. మరి ఇలాంటి కెమికల్స్ నుంచి మనం తప్పించుకోవడం ఎలా అంటే, దీన్ని బేస్ చేసుకుని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక వీడియో చేశారు. వాటర్ మిలాన్ని కట్ చేసి దానిపైన కాటన్తో రబ్ చేసినట్టయితే అది రెడ్ కలర్లోకి మారినప్పుడు కెమికల్ ఇంజెక్ట్ చేసిన వాటర్ మిలాన్ అని తెలుసుకోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 4. టూత్ పేస్ట్ పైన డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఆ ఐడెంటిఫికేషన్స్ కలర్స్ ద్వారా మనం టూత్ పేస్ట్ ఎలా తయారవుతుందో తెలుసుకోవచ్చు. టూత్ పేస్ట్ పైన ఇలా గ్రీన్ కలర్ మార్క్ ఉంటే అది నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేస్తారని తెలుసుకోవచ్చు. అదే టూత్ పేస్ట్ మీద బ్లూ కలర్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటే మెడిసిన్ మరియు నేచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని అర్థం. రెడ్ కలర్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటే అది ప్యూర్ కెమికల్స్ తో తయారు చేశారని అర్థం. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఒకప్పుడు ట్రెండింగ్ లో ఉండే కీప్యాడ్ నోకియా ఫోన్స్ లో వచ్చే ఈ 2 హ్యాండ్స్ ఎవరి అని తెలుసా మీకు? అందులో ఒక చేతు మార్తా స్టీవర్ అనే ఒక అమ్మాయిది, మరొకటి జకారీ జాన్సన్ అనే యువకుడిది. ఫ్యాక్ట్ నెంబర్ 6. బేసికల్ గా అందరు మనుషులు రైట్ హ్యాండ్ ఆర్ లెఫ్ట్ హ్యాండ్ వాడతారు, కానీ ఒక జంతువు తన లైఫ్ లో మొత్తం లెఫ్ట్ హ్యాండ్ ని వాడుతుంది, పోలార్ బియర్. ఫ్యాక్ట్ నెంబర్ 7. మార్కెట్ లో ఉండే ప్రతి కార్ ని మనం డైలీ అడ్వర్టైజ్మెంట్ లో చూస్తుంటాం, కానీ ఎప్పుడైనా ల్యాంబోర్గిని ఇలాంటి కార్లను అడ్వర్టైజ్మెంట్ లో చూసారా? అలాంటి కాస్ట్లీ కార్లను వాళ్ళు టీవీలో ఎందుకు అడ్వర్టైజ్మెంట్ చేయరంటే, టీవీ చూసో టైంపాస్ చేసేవారు తమ కార్లను ఎప్పటికీ కొనలేరని వారి ఇంటెన్షన్. ఫ్యాక్ట్ నెంబర్ 8. స్వీడన్ దేశంలో బేకర్స్ బిజ్జం ఎత్తుకోవడానికి లైసెన్స్ తీసుకోవాలి. ఫ్యాక్ట్ నెంబర్ 9. సాధారణంగా అందరు మనుషులు 206 ఎముకలు కలిగి ఉంటారు, కానీ మీకు ఇది తెలుసా, పిల్లి యొక్క శరీరంలో 230 ఎముకలు కలిగి ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 10. మన డైలీ లైఫ్ లో వాటర్ టవర్స్ ని చాలా చోట చూస్తుంటాం. ఆ వాటర్ టవర్స్ అనేవి అంత పైకి ఎందుకు ఉంటాయి? బేసికల్ గా వాటర్ ట్యాంక్స్ లోకి రివర్ వాటర్ లేదా అండర్ గ్రౌండ్ వాటర్ ని యూజ్ చేస్తారు. ఆ వాటర్ ని హై ప్రెషర్ పంప్స్ ద్వారా నైట్ టైమ్ లో వాటర్ ట్యాంక్ లో స్టోర్ చేస్తారు. ఎప్పుడైతే వాటర్ ఒక డిమాండ్ ఉంటుందో, పవర్ ఉన్నా లేకపోయినా వాటర్ అనేది ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. Anybody out there